పెండింగ్ లో ఉన్న శానిటరీ వర్కర్స్ 4 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలు పీఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాల వద్ద ప్రభుత్వ వైద్యశాల శానిటరీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. అనంతరం వైద్యశాల సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి డికేఎం రఫీ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ పెండింగ్ లో ఉన్న 4 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని, కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ ఇచ్చే వేతనాన్ని కూడా నెల ఇవ్వకుండా నెలల తరబడి కార్మికులకు వేతనాలు పెండింగ్ లో ఉంచడానికి ఖండించారు. వేతనాలు చెల్లించకుండా కార్మికుల చేత పనిచేస్తున్న ఫస్ట్ ఆబ్జెక్టివ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ విజయవాడ వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల వేతనాల నుండి పీఎఫ్ పేరుతో అమౌంట్ కట్ చేస్తూ వారి పీఎఫ్ ఖాతాలకు జమ చేయకుండా కాంట్రాక్టర్ షేర్ ను కూడా జమ చేయడం లేదని, పీఎఫ్ సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని కాంట్రాక్టర్ అందించకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, జీతాలు అందకపోవడంతో కుటుంబాలు గడవక అప్పులు చేసి జీవనం సాగిస్తున్నారని, హాస్పిటల్లో రోగులకు హాస్పిటల్ను శుభ్రం చేస్తూ విధులు నిర్వహిస్తున్న కార్మికులకు జీతాలు అందకపోవడంతో సరైన ఆహారం లేక కార్మికుల కుటుంబాలు అనేక రోగాలకు గురవుతున్నాయని ఆవేదన చెందారు. కార్యక్రమంలో శివారెడ్డి, సుబ్రహ్మణ్యం, రూబేన్, రాజు, స్వప్న, బాలకృష్ణ, కొండమ్మ, మల్లికార్జున, మీరంబి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురం ఏరియా ఆసుపత్రి గవర్నమెంట్ హాస్పిటల్ నందు మార్కాపురం జనరల్ హాస్పిటల్లో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తూ 31 మంది కార్మికులు, 4 సూపర్వైజర్లు ఈరోజు మార్కాపురం హాస్పిటల్లో పనిచేస్తున్నారు. గత డిసెంబర్ నుండి 5 నెలలుగా వేతనాలు చెల్లించక అనేక అవస్థలు గురవుతున్నాయి. ఈరోజు కార్మికులు రాత్రనక పగనక మార్కాపురం హాస్పిటల్కి వస్తున్న రోగుల కోసం అనునిత్యం పారిశుద్ధ కార్మికులు పనిచేస్తూ పారిశుద్ధం చేస్తూ అనేక ఇబ్బందులు గురవుతున్నా, జీతాలు ఇవ్వకున్నా విధులు నిర్వహించడంలో సిన్సియర్గా పనిచేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం 5 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా పట్ల వస్తుంది. అట్లాగే కాంట్రాక్టర్ అనేక మార్లు ఈరోజు ఆఫీసర్లను కాంట్రాక్టర్లు తిరిగి మా వేతనాలు చెల్లిస్తారా లేదా అడిగితే పట్టినట్లుగా మొండిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మేము యూనియన్ తరపున అడుగుతున్నాం, వెంటనే వేతనాలు చెల్లించాలి, వెంటనే లేకుంటే కాంట్రాక్టర్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒకరోజు వేతనం ఇవ్వకుంటే అల్లాడిపోయే పరిస్థితి. ఇప్పుడు 5 నెలలుగా వేతనాలు లేకపోతే ఈరోజు అప్పులు చేసి బతకాల్సిన అవసరం ఉంది. అప్పులతో పాటు ఈరోజు అప్పులు దొరక్క ఈరోజు రోగుల ఆరోగ్యం చూసుకుంటూ మరోపక్క ఈరోజు కార్మికులు రోగాల బారిన పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈరోజు పేదలు, దళితులు ఈ పనిచేస్తున్నారు. దళితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే కార్మికుల జీతాలు వెంటనే పరిష్కరించాలని, అట్లాగే కార్మికుల పీఎఫ్ మేము కడుతున్నాము, మా అకౌంట్లో నుంచి మా జీతాల నుంచి కట్ అవుతుంది, అది ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. అట్లాగే కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన షేర్ కూడా ఇవ్వటంలే. కాబట్టి పీఎఫ్ సంబంధించిన ఎటువంటి వివరాలు మాకు కార్మికులకు తెలియజేయటంలే. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకొని మా వేతనాలు మాకు ఇప్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము.